హలో మిత్రులారా, నేను మీ ఆంగ్లో ఆంధ్ర అమ్మాయి చాతుర్య. నేనైతే ఇప్పుడు కల్కి మూవీకి వెళ్తున్నా. సో అందుకనే ఇట్లా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నా. మా అక్క, నేను, మా బావ ముగ్గురం వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం రాత్రి 7:10 అయింది. ఇంకో 10 minutesలో మూవీ, అందుకే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్తున్నా. ఫాస్ట్గా నడుస్తున్నా కదా, ఆయాసం వస్తుంది. వెయిట్, మా అక్క వాళ్ళని కూడా చూపిస్తా. వాళ్ళు నేను లేట్ చేస్తా అని చెప్పి ముందే పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. A few moments later. ఫైనల్ గా దొరికేశారు, పరిగెత్తుకుని వచ్చి పట్టేసుకున్నా. మళ్ళీ చెప్పా ఇక్కడ ఒక చెడ్డీస్ ఉంది, అది క్యాడీస్. ఏదో క్యూట్ గా యాక్ట్ చేద్దాం అనుకుంటుంది కానీ రావట్లేదా? వెళ్తున్నాగా బా తిప్పులాడి. సినీ వరల్డ్ 5 minutes అయితే లేట్ అయింది. సో మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. లెట్స్ గో. సైడ్ ప్లీజ్. ఏ గుండు గీకేస్తా. పగిలిద్దంట. డాడీ విన్నావా? అయ్యో, నీ కూతురు చంపేస్తారంట. అయ్యో, కల్కి బాగానే వచ్చారు ఇక్కడ తెలుగు వాళ్ళు. చూద్దాం. పాప్కార్న్ కావాలంట. మూవీ ఇంకా స్టార్ట్ కూడా అవ్వాలా, అప్పుడే తిండి కోసం ఎగబడుతుంది. తినాలి, తింటూ చూడాలి. తినడానికి వచ్చాం, దానికోసం బతుకుతున్నాం. దున్నపోతుల తిని దున్నపోతుల వర్స్ట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ సార్ ఇది. షట్ అప్. బావా, నాకు పాప్కార్న్ కొంటావా? నాకు మూది పోగులు దుండు. పొంగుముట్టి పెట్టుకున్నాను. మా కోసం కోక్, పాప్కార్న్ తీసుకుంటున్నాడు. ఇక ఈ పిల్లేమో నవ్వుతుంది. ఇక్కడ మూవీ స్టార్ట్ అవ్వలేదు, నాకైతే చెమటలు పడుతున్నాయి. అవును, ఇక్కడ చాలా వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. వచ్చిందండి వయ్యారి. ఏ మూతి పగులుతుంది. ఈ అమ్మాయి బాగాలేదు కదా, నేనే బాగున్నా కదా. ఏంటి సార్ అది? ఈ అమ్మాయి బాగాలేదు కదా, నేనే బాగున్నా కదా. నేనే కదా బాలా. చిలక గోరింకలు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అరే కొంచెం పెట్టవా? స్క్రీన్ 10 లోపలికి వెళ్తున్నాం. సచ్ ఏ జెంటిల్మెన్. చూడండి, వాళ్ళ వైఫ్ కోసం ఓపెన్ చేస్తారు దొంగోడు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళంతా తెలుగు వాళ్ళే. అమ్మా, పప్పలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది, ఇంటర్వెల్ ఇచ్చారు. సో బయటకు వచ్చాం అనమాట. అసలు ఎంత బాగుందంటే, నిజంగా నాకు మూవీస్ అంటే బేసిక్ ఇంట్రెస్ట్ ఉండదు. మీరైతే ఖచ్చితంగా చూడండి. నేనైతే ఎంత కాన్సన్ట్రేషన్తో చూసానంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది, అసలు ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీ అయితే నాలో బీభత్సంగా ఉంది. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఏముంటుందో కూడా పిచ్చ క్యూరియాసిటీతో ఉన్నా నేనైతే. చాలా బాగుంది బ్రో, ఖచ్చితంగా చూడండి. వేరే లెవెల్ అంతే. ఇప్పుడైతే యుద్ధం, దానికోసం వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ. ఐస్ క్రీమ్ కొనుక్కుందామని బయటకు వచ్చా. అరే మూవీ ఎలా ఉందిరా? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఎలా అనిపించింది? అసలు నా కళ్ళు అటే వెళ్తున్నాయి అనమాట, ఎటు పక్కకి వెళ్ళట్లేదు. బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసి ఇంకా చెప్పాలి. ఎక్సైట్ అవుతున్నా నేనైతే లిటరల్లీ. లెట్స్ సీ, లెట్స్ గో. ఫైనలీ. ఏ బావా, ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? బాగుంది. సెకండ్ హాఫ్లో యుద్ధం ఉంటుందంట, దానికోసం వెయిటింగ్. ఏరా మూవీ ఎంతమంది చూసారు?
కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇది నాకు అక్కలా ఉంటుందా ఎప్పుడన్నా? చెల్లిలా ఉంటుంది అంటారు కదా, అంత సీన్ లేదు. నేనే చెల్లి 2 years చిన్నదాన్ని. ఓకేనా? 2002 ఇలా తింటా ఉంటాను, అది తినిపిస్తూ ఉంటుంది. అందుకే అది అలా ఉంది, నేను ఇలా ఉన్నా. ఫ్యాక్ట్స్ బ్రో. ఐస్ క్రీమ్ బాగుందారా? పందిలా మెక్కేస్తుంది. పందిలో నువ్వు తింటున్నావు, దాని నేనే పెడుతున్నా నీకు. నేనేం తినట్లే అక్కడ. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చూడండి ఎంత హార్ష్. అయ్యో నాకేం కనపట్టలేదు. ఇప్పుడే మూవీ అయిపోయింది, బయటకు వచ్చాము. నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది. ఇది చూడండి ఎంత బుడ్డిగా ఉందో. చాలా బుడ్డిగా ఉంది. బుడ్డికి ఏటేం అసలు నైస్ కదా. మూవీ అయితే మాటలు రావట్లేదు, ఎంత బాగుందంటే అసలు. సెకండ్ పార్ట్ కోసం లిటరల్లీ నేనైతే మామూలుగా వెయిట్ చేయట్లా. అసలు ఆ అశ్వత్థామకి భైరవుడికి మధ్య ఫైట్ అయితే ఏకదమ్ ఉంది. అసలు నాకు బేసిక్గా ఫైట్ సీన్స్ అంటే అసలు నచ్చవు. అసలు నాకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే ఎవరు ఓడిపోతారు, అసలు భైరవుడు మంచోడే అశ్వత్థాముడు మంచోడే, అసలు ఎవరు ఓడిపోతారు, అసలు ఏం జరుగుతుంది, అసలు నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ నా మైండ్లో ఎంత ఉందంటే తట్టుకోలేకపోయాను. అంత క్యూరియాసిటీ నేను. ఆ ట్విస్ట్లు కానీ అసలు చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ అంటే టు బి కంటిన్యూడ్. అసలు అది ఎప్పుడు వస్తుంది అనేది నేనైతే ఘోరంగా అసలు వెయిట్ చేస్తున్నా. రోడ్డు మీద నడుస్తూ మాట్లాడుతున్నా, ఎందుకంటే రివ్యూ చెప్పాలి, లేకపోతే నాకు మైండ్లో ఏముండదు, మళ్ళీ మర్చిపోతూ ఉంటే కొంచెం షార్ట్ మెమరీ అనమాట నాది. అండ్ మనుషులైతే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే లిటరల్లీ నాకు తెలిసి TFIలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది యాక్ట్ చేస్తారు అసలు ఈ మూవీలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీపికా పడుకునే యాక్టింగ్ అయితే ఎంత నార్మల్గా ఉందంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఎవరికైనా కానీ ఫర్ టుమారో, రేపటి కోసం అనే ఒక పదాన్ని ఎవరైనా వాడితే కల్కి మూవీ గుర్తొస్తుంది. సో రేపటి కోసం. ఫస్ట్ హాఫ్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకండి. సెకండ్ హాఫ్ అయితే మీరు కుర్చీలో కూర్చుంటారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు ఫస్ట్ హాఫ్ కేక తురుము అనిపించింది. సెకండ్ హాఫ్ చూడంగానే నాకు ఫస్ట్ హాఫ్ అంతా మర్చిపోయాను అనమాట, అంత బాగుంది. ఫ్యాక్ట్. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. SUMAT దీనికి అమ్మాయిని చేస్తే ఒక అమ్మాయి పేరు వస్తుంది, అదేంటో కామెంట్స్లో గెస్ చేయండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కల్కి అంటే ఓ పెద్ద యుద్ధాలు అవన్నీ పెట్టుకుని మైండ్లో లాంగ్వేజ్ ఏమన్నా సంస్కృతం లాంటిది అంటే కొంచెం తెలుగు టఫ్ వర్డ్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అస్సలు కాదు. లిటరల్లీ మనం డైలీ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తే కొంచెం తెలుగు అలా కంబైన్ చేసి ఎట్లా మాట్లాడతాము అచ్చం అదే. ప్రభాస్తో బుజ్జి రొమాన్స్ ఉంటుంది, మామూలుగా ఉండదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అశ్వత్థామకి భైరవకి మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో బుజ్జి కూడా వస్తుంది అనమాట. అబ్బా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. 10 on 10 ఇస్తా నేను. ఫసక్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నీరసం వచ్చిందంట వాళ్ళిద్దరికి. కొడతావురా గుండు, తన్నేస్తా పోరా గుండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నైస్ రా నాన్న, సో నైస్. కాలు నొప్పులు వస్తే ఇట్లా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. చీచి చీచి చీ.
టూ బ్యాడ్. బావా నన్ను ఎత్తుకోవా. అంటావు. అంతే ఇంకా వచ్చేసాం ఇంటికి. ఆల్మోస్ట్ జస్ట్ 10 steps అవే. ఓకే గుడ్ నైట్ లేదా గుడ్ మార్నింగ్ ఎప్పుడు చూస్తే అప్పుడు. బాయ్ బాయ్.